ఈరోజు నేను ఆడపిల్లలు సాధారణంగా అందం గురించి ఎక్కువగా తాపత్రయపడతారు. ఆ విషయం గురించి నేను క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అందం అనేది మన అస్ట్రాలజీ ప్రకారము, మన హారాస్కోప్ ప్రకారమే నిర్ణయించబడుతుంది. మన పుట్టిన సమయంలో మన చార్ట్‌లో వీనస్ స్థానం ఎక్కడుంది అనే దాన్ని బట్టి మన అందం నిర్ణయించబడుతుంది. ఫస్ట్ హౌస్‌లో గనక వీనస్ ఉంటే వాళ్ళు సాధారణంగా అందంగా ఉంటారు. అందం వల్ల వాళ్ళకి రాణింపు ఉంటుంది సమాజంలో. అదే 10థ్ హౌస్‌లో ఉంటే వీనస్సు వాళ్ళు అందంగా ఉన్నా కూడా సమాజంలో వాళ్ళకి విలువ ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళు తక్కువగా మాట్లాడడం, లేకపోతే వాళ్ళే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడడం అనేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందుకని సమాజాన్ని అవాయిడ్ చేయడానికి సామాన్యంగా వాళ్ళు సొంతమైన వ్యాపారం చేసుకోవడం, లేకపోతే ఒంటరిగా ఉండడం మీదే ఆధారపడతారు. చూడ్డానికి బావుంటారు కానీ వాళ్ళకంత గుర్తింపు ఉండదు సమాజంలో. కాబట్టి ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, అందం అని అనవసరంగా అందం గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. అందం అనేది స్కిన్ కలర్‌ని బట్టి అనుకుంటాం మనం సహజంగా. చిన్న వయసులో స్కిన్ కలర్ ఉంటే ఆడపిల్లలు ఎంతో గర్వపడిపోతుంటారు. అసలు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు పుట్టినటువంటి సందర్భంలో ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ రంగుగా ఉంటే ఎంతో సంబరపడిపోతారు. నేను కూడా అంతే. నేనేం దానికి ఎక్సెప్షన్ కాదు. నాకు రంగంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను రంగు ఉండను కాబట్టి. కానీ రంగొక్కటి ఉన్నంత మాత్రాన అదృష్టం ఉంటుంది అనేది మాత్రం అపోహ. అలాగే అందం ఉన్నంత మాత్రాన అదృష్టం ఉంటుంది అనుకోవటం కూడా అపోహే. బాగా అర్థం చేసుకోండి ఈ విషయం. ఐశ్వర్య రాయ్ అంత అందగత్తెకే సరైన మ్యాచ్ దొరకలేదు. ఆమెకి సరైన మ్యాచి ఏ షారుఖ్ ఖానో, లేకపోతే సల్మాన్ ఖానో కరెక్ట్. కానీ వాళ్ళకి కుదిరిందా మనస్తత్వం? కుదరలేదు కదా! అలాగే ఉంటుంది జీవితం. అది బాగా అర్థం చేసుకోండి. మెలానియా ట్రంప్ చాలా అందగత్తె కింద లెక్క ఇప్పటి రోజుల్లో. మరి ఆమె వయసుకు తగినట్టు దొరికాడా? ఆమె అందానికి తగినట్టు దొరికాడా? కాకపోతే అదృష్టమే. డబ్బు బాగా దొరికింది. ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి పరిస్థితిలో ఉన్నది. కాదనటం లేదు. కానీ అది కేవలం ఆమె అందం వల్ల కాదు జరిగింది. ఆమె చార్ట్‌లో ఆమెకంత అదృష్టం పొందాలని రాసుంది కాబట్టి అయింది అదృష్టవశాత్తు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు హెయిర్ డ్రెస్సింగ్ గురించి, మేకప్ గురించి, ఏం తింటే బాగుంటారు, సన్నగుంటే బాగుంటారు, తెల్లగుంటే బాగుంటారు, ఈ సోదంతా గురించి ఆలోచించకండమ్మా. అబ్బాయిలు మీరు కూడా. ఎంతసేపు అందం గురించి అద్దం చేతిలో పెట్టుకుని ఫొటోస్ తీసుకుని సంతోషపడకండి. ఫొటోస్ తీసుకుని మీ సొంతంగా మీరు డెవలప్ అవ్వండి. ఫొటోస్ తీసుకోవటం వల్ల ఏం కనపడుతుందంటే, మనం ఎలా ఉన్నాం, సమాజంలో ఇతరులకు మనం ఎలా కనపడుతున్నాం, మన ఇమేజ్ ఏంటి, వాళ్ళు మనని ఏ రకంగా రిసీవ్ చేసుకోవడానికి మనం రెడీ అవుతున్నాం అనేటటువంటిది కనపడుతుంది. నేను కాదనట్లా. అది పెట్టుకోండి కానీ దాన్ని చూసి పొంగిపోవద్దు. అది మీ సెల్ఫ్ ట్రైనింగ్‌కి, మీ పర్సనల్ ట్రైనింగ్‌కి ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేచిన తర్వాత బాగా డ్రెసప్ అయిపోయి చక్కగా ఒక 4, 5 సెల్ఫీస్ తీసుకుని మీలో ఏమి మార్పులు చెయ్యాలి, ప్రస్తుతం మీలో పాజిటివ్ ఏంటి, మీలో నెగెటివ్ ఏంటి, మీరు ఇంకా ఏమి ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి అని ఆలోచించుకోండి. కానీ వాటిని చూసి పొంగిపోవద్దు. ఇది ఒక రకంగా సైకలాజికల్ ట్రీట్మెంట్. అందుకే ఇంగ్లీష్ ల్యాబ్‌లో నిలువెత్తు అద్దం పెడతారు. 4 ఫీట్ హైట్, 4 ఫీట్ వెడల్పు పెడతారు. కానీ అంత పెద్దది మనకి ఇంట్లో పెట్టుకునే చోటు ఉండదు. అవసరం లేదు మనకి. ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఒక అద్దం ఉండాలి. ఒక నిలువుటద్దం ఉండాలి. అది మినిమమ్ 2 అడుగులు ఎత్తుండాలి. 1.5 అడుగు వెడల్పు ఉండాలి. ఆ అద్దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ కనీసం 2 నిమిషాలు దానిలో చూసి మీ యొక్క అపియరెన్స్‌ని మీరు అంచనా వేసుకోండి. ఇతరులకు మీరు ఎలా కనపడుతున్నారనేది అంచనా వేసుకోండి. దాన్ని బట్టి మీ అహం కంట్రోల్ అవుతుంది. అహంభావాన్ని జయించడానికి అద్దమే సరియైన ఆయుధం. అందుకనే ఇంగ్లీష్ ల్యాబ్‌లో ఆ అద్దాన్ని పెడతారు. కాబట్టి అద్దం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక వస్తువు. మనిషి యొక్క క్యారెక్టర్ మార్చటానికి, వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి, వాళ్ళు సమాజంలో చక్కగా ప్రవర్తన చేయడానికి, తామేంటో తాము అంచనా వేసుకోవడానికి,
చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన మొహాన్ని మనము, మన శరీరాన్ని మనము డైరెక్ట్‌గా చూసే అవకాశం లేకుండా దేవుడు మనకొక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే మన మొహం మనం చూసుకోగలిగితే, మన అపియరెన్స్ మనం చూసుకోగలిగితే, మనం నిజంగా మనని మనం ద్వేషించటం మొదలుపెడతాం. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా అన్ని విధాలా బాగుండేవాడుగా ఉండడు. ఎక్కడో కొన్ని కోట్ల మందికి ఒకరికి అంత అందం ఉండొచ్చు. ఆ అందం కూడా ఏదో ఒక మెరుగు పెడితేనే బాగవుతారు. అంతేగాని డైరెక్ట్‌గా పుట్టుకతో అందంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దాంట్లో ముఖ్యం ఏంటంటే వాళ్ళ హావభావ ప్రకటన, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు ఇతరులతో మసిలే విధానం, వాళ్ళ నడక, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ ముఖంలో కనిపించేటటువంటి జ్ఞానం అనేటటువంటి వెలుతురు అందాన్ని కలిగిస్తుంది. అందుకని బ్యూటీ క్వీన్స్‌కి కూడా కేవలం అందాన్ని బట్టి, మెజర్‌మెంట్స్‌ని బట్టి కిరీటం ఇవ్వరు. అందుకనే చూడండి, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళకైనా, అమెరికా తెల్ల జాతీయులకైనా, ఇండియన్స్‌కైనా అందరికీ ఒకే పరీక్ష. ఒక్కొక్క సంవత్సరం ఆఫ్రికన్స్ కూడా నెగ్గుతారు. ఒక్కొక్క సంవత్సరం ఇండియన్స్ నెగ్గొచ్చు. కాబట్టి అది స్కిన్ కలరు, కేవలం వెయిటు, కేవలం హైట్‌ని బట్టి ఇచ్చేటటువంటి బహుమతి కాదు. అవార్డు కాదది. అది మనిషి క్యారెక్టర్‌ని బట్టి కూడా అంచనా వేస్తారు. అందుకని అక్కడ ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అందులో వాళ్ళు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడతారు, వాళ్ళకి సామాజిక స్పృహ ఎంతుంది అనే దానికి ఒక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. వాళ్ళు మాట్లాడాలి. మీరు కావాలంటే ఐశ్వర్య రాయ్ మాట్లాడిన మాటలు వినండి. అట్లాగే ప్రతి ఒక్క బ్యూటీ క్వీను సమాజానికి తాము ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారు. భవిష్యత్తులో తమ జీవితంలో తాము ఏమి చేయబోతున్నారు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, తమ సామాజిక స్పృహ ఏంటి అనేటటువంటి విషయాన్ని గురించి వాళ్ళు కనీసం 2 నిమిషాలు మాట్లాడాలి. అదే జస్ట్ మినిట్ అని మనం నేర్చుకుంటున్నామే, మనం మీకు ట్రైనింగ్ ఇస్తున్నామే అదే. మన గురించి మనం చెప్పుకోగలగాలి. ప్రపంచానికి మనం ఏంటో తెలియజేయాలి. అది ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం ఏంటో ముందు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంట్రాస్పెక్షన్ అంటే లుక్ విదిన్. మనని మనము అవగాహన చేసుకోవడానికి ఖాళీగా ఉన్న సమయంలో మీలో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. అనవసరంగా పక్క వాళ్ళతో వేసుకోవడం కాదు. మీ జీవితం డెవలప్ అవ్వాలంటే మీలో మీరు మాట్లాడుకోవాలి. మీ గురించి మీరు అనాలిసిస్ చేసుకోవాలి. నువ్వు ఎందుకు ఇలాగున్నావు, లేకపోతే ఇంకా ఏం చెయ్యొచ్చు, నీలో లోట్లేంటి, నీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేది నువ్వే ప్రశ్నించుకుని నువ్వే సమాధానం పొందటం నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని సెల్ఫ్ టాక్ అంటారు. ఇది పిచ్చితనం కాదు. అందరు ఇంటలెక్చువల్స్ ప్రపంచంలో మేధావులైనటువంటి వాళ్ళందరూ తమలో తామే మాట్లాడుకుంటారు. చుట్టుపక్కల ఉండే వాళ్ళతో మాట్లాడరు. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు మానసిక స్థాయికి సరిపోయినటువంటి వాళ్ళు దొరకరు. ఎవ్వరికి తెలివైనటువంటి వాళ్ళకి వాళ్ళ మానసిక స్థాయికి తగినటువంటి వాళ్ళు దొరకటం అనేది అరుదు. కాబట్టి మీలో మీరే మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ మాట్లాడుకునేటప్పుడు మీ హావభావ ప్రకటనని ఎదురుగుండా ఉండేటటువంటి అద్దంలో చూసుకోగలగాలి. అది కూడా కాకుండా ఒక వీడియో రికార్డింగ్ చేసుకుని చూసుకోండి. మీరు మాట్లాడుతుంటే ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, నిన్నెలాగున్నారు, ఫుల్ స్కేప్ చుట్టూ అన్ని వైపులా తిరిగి మీరు టైమర్ పెట్టుకుని మీరు ఫొటోస్ దిగండి, వీడియో తీసుకోండి. వీడియోలో అంత క్లారిటీ ఉండదు, అది కూడా తీసుకోండి. దాన్ని ఎడిటింగ్ చేయకుండా ఎలా ఉన్నారో చూసుకుంటే మీలో ఉన్న అహంభావం 99% చచ్చిపోతుంది. ఎంత అందమైనటువంటి వాళ్ళైనా అద్దం మనకు చెప్తుంది మనలో ఉండేటటువంటి చెడు ఏంటో చూపిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఎక్సర్సైజ్. ఇది ఒక సైకలాజికల్ ట్రీట్మెంట్. ఇది అందరు మేధావులు చేస్తారు. మీరు కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి అలంకరించుకోవడానికి మాత్రమే కాదు అర్థం, మనం మనసుని అర్థం చేసుకోవడానికి, మనం ఏంటి అని మనం అర్థం చేసుకోవడానికి, ఇంట్రాస్పెక్షన్కి అది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లోన్లీనెస్, సాలిట్యూడ్ అనే పదాలు అర్థం చేసుకోవాలి మీరు. తెలుగులో దాన్ని ఏకాంతం, ఒంటరితనం అంటారు. సాలిట్యూడ్ అంటే ఏకాంతం. ఏకాంతాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకుంటే మీరు చాలా డెవలప్ అవుతారు జీవితంలో. ఒంటరితనం కాదు,
ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. ఎవ్వరూ లేకపోవడం వల్ల నేను ఒంటరిని అనేటటువంటి ఫీలింగ్ కలిగితే దాన్ని ఒంటరితనం అంటారు. అప్పుడు మానవుడు కుంగిపోతాడు. ఆ ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకోగలగాలి. ఏకాంతం అంటే చుట్టుపక్కల మనకు ఉండేటటువంటి ప్రజలు మన మనసులో ఉన్నటువంటి మంచిని తీసేయడానికి, మన టైం అంతా వేస్ట్ చేయడానికి ఉపయోగపడతారు. అలా కాకుండా మనం భగవంతుడితో అనుసంధానం పొందడానికి, మనని మనం డెవలప్ చేసుకోవడానికి, మనని మనం తర్కించుకోవడానికి, మనని మనం క్రిటిసైజ్ చేసుకోవడానికి ఏకాంతం ఉపయోగపడుతుంది. ఆ ఏకాంతాన్ని ఇంగ్లీష్‌లో సాలిట్యూడ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఎక్సర్సైజ్. ఇది అందరూ చేయడం మొదలుపెట్టాలి. ఇలాగ ఎప్పుడైతే మీరు ఏకాంతాన్ని ఎంజాయ్ చేయటం మొదలుపెడతారో, అప్పుడు మీలో మానసికమైనటువంటి మార్పొస్తుంది. ఎప్పుడు మీకు మానసికమైన మార్పొస్తుందో, అప్పుడు మీకు జీవితంలో కూడా మార్పొచ్చేస్తుంది. ఒకరు చెప్పవసరం లేదు. మీరే 10 మందికి చెప్పే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు తప్పకుండా బాగా తయారైన తర్వాత బయటికెళ్ళబోయే ముందు 2 నిమిషాలైనా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని, మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోవాలి. అప్రిషియేట్ కూడా చేసుకోవాలి. 2 ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఎక్సర్సైజ్. ఇది చెయ్యండి.